సర్వీస్ నవ్ ఉంది. ఇప్పుడు అట్లాషియన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. అట్లాషియన్ సైన్ అప్. మీకు షేర్ వస్తుంది కదా స్క్రీన్? ఓకే ఓకే. ఫస్ట్ క్రియేట్ అండి, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా? ఆల్రెడీ ప్రొఫైల్ ఉంది నాకు. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి సో ఏపీఐ జనరేట్ చేసుకోవాలి. కీ ప్రొఫైల్లోకి వెళ్ళాలా? ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ కాదు, అకౌంట్ సెట్టింగ్స్. అకౌంట్ సెట్టింగ్స్. అకౌంట్ సెట్టింగ్స్ లో నెక్స్ట్ సెక్యూరిటీకి వెళ్ళాలి కదండి? సెక్యూరిటీలో క్రియేట్ మేనేజ్ ఏపీఐ టోకెన్. క్రియేట్ అండ్ మేనేజ్ టోకెన్స్. ఇది పాత రివోక్ చేస్తాను. పాత క్లియర్ చేయాలంటే రివోక్ చేసుకోవాలి. సో రివోక్ చేస్తాను. రివోక్ అంటే మొత్తం డేటా క్లియర్ అయిపోతుంది పాత క్రెడెన్షియల్స్ తాలూకు. ఇప్పుడు క్రియేట్ క్లాస్ ఏపీఐ టోకెన్ వెళ్తున్నాను నేను. దీనిలో సంథింగ్ ఏదైనా ఏమైనా ఇచ్చుకోవచ్చు కదా? జస్ట్ మీ ఐడెంటిఫికేషన్. ఓకే ఓకే. ప్రవీణ్ జీరా సర్వీస్ నౌ ఇంటిగ్రేషన్. తర్వాత క్రియేట్. ఇది పాస్వర్డ్ కాపీ చేసుకోమంటారా? కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలండి? సో ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ అయి ఉంది కదా, జీరాలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మరి క్రియేట్ చేయమంటారా? మీ ఇష్టం, మీరు చేస్తారని చేయండి. క్రియేట్ చేస్తారండి. ఇప్పుడు జీరాకి వెళ్ళమంటారా? సర్వీస్ మేనేజ్మెంట్. ఓకే, సర్వీస్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళండి. మనం ఐటీఎస్ఎం కదా. సో జీరా సర్వీస్ మేనేజ్మెంట్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. క్రియేట్కి వెళ్ళమంటారా? సో ప్రాజెక్ట్స్ అని చూడండి, లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్స్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో ఉంచండి. ఓకే ఓకే. ఫర్ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది. ప్రాజెక్ట్స్ ప్లస్ క్రియేట్. లేదంటే రైట్ లో ఉంచండి, టాప్ రైట్ లో క్రియేట్ ప్రాజెక్ట్. ఓకే, ఏదైనా ఓకే. టాప్ రైట్ లో క్రియేట్. ఓకే. సర్వీస్ మేనేజ్మెంట్ క్రియేట్ టెంప్లెట్స్. సో మన సర్వీస్ ప్రాజెక్ట్ కాబట్టి ఐటీఎస్ఎం సర్వీస్ ప్రాజెక్ట్ కాబట్టి హలో చెప్పండి. సర్వీస్ మేనేజ్మెంట్ క్లిక్ చేశానండి. ఓకే. సో యాక్చువల్లీ మన జీరా సర్వీస్ మేనేజ్మెంట్ లో క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో క్రియేట్ ప్రాజెక్ట్ ఎక్కడండి? పైన కదా? లేదు, అది కాదు. సార్ లెఫ్ట్ లో ఉంచండి, కొని లెఫ్ట్ లో ప్రాజెక్ట్స్ పక్కన చేస్తుంది ఇది. ప్రాజెక్ట్స్. సో జీరా సర్వీస్ మేనేజ్మెంట్ లెఫ్ట్ లో సర్వీస్ మేనేజ్మెంట్ టెంప్లెట్స్. సర్వీస్ మేనేజ్మెంట్. సో ఇక్కడ బ్లాంక్ తీసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్నది తీసుకున్నారు. కానీ బ్లాంక్ తీసుకుంటారా? బ్లాంక్ వద్దులేండి, మళ్ళీ ఫస్ట్ నుంచి మనం క్రియేట్ చేయాలి. ఆల్రెడీ జీరా సర్వీస్ డౌన్ చేయండి. అది ప్రీమియం వెర్షన్, అది మనకి రాదు. ఓకే. స్క్రోల్ డౌన్ చేయండి. హలో, చెప్పండి. స్క్రోల్ డౌన్ చేయండి. ఇంకా టెంప్లెట్స్ ఇంకా ఉన్నాయి కదా, స్క్రోల్ డౌన్ చేయండి. ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఇంతవరకు లాస్ట్ది నాకు రావట్లేదు. షేర్ చేయమే, రీషేర్ చేయండి. నాకు రావట్లేదు, మీరు చేసి
ఓకే ఓకే ఇప్పుడు ఓకే ఉమ్. ఓకే. సో ఏం చేస్తారంటే జనరల్ సర్వీస్ మేనేజ్మెంట్ స్క్రోల్ డౌన్. ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్. హలో. చెప్పండి. ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అనా? ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ తీసుకుని యూజ్ టెంప్లెట్. లేదు ఓకే ఓకే లేదు పర్లేదు తీసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ లో నేమ్. సో యా యూజ్ టెంప్లెట్ అండ్ ఒక నేమ్ ఇవ్వండి ప్రాజెక్ట్ కి. ఇవ్వండి. కీ ఆటోమేటిక్ వచ్చేస్తుందా? కి ఆటోమేటిక్ వస్తుంది. అదేంటండి SJI1. ఓకే ఓకే. నెక్స్ట్ టీమ్ టైపు మ్యాండేటరీ ఇచ్చాడు కదా. ఐటీ టీమ్ యూస్ చేసుకుని ఐటీ టీమ్ ఉంటుంది. ఓకే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛానల్ యాక్సెస్ ఓపెన్ ఉంచండి. ఓపెన్ లో ఉంచేయండి. ఓపెన్ సో మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు కానీ ప్రజెంట్ అయితే ఓపెన్ ఉంచండి. క్రియేట్ ప్రాజెక్ట్. క్రియేట్ ప్రాజెక్ట్. ఓకే ఓకే. సో ఓకే జీరా ఎండ్ లో కాల్ రిక్వైర్మెంట్స్ అన్ని అంటే మనకి ప్రీ రిక్వైర్మెంట్స్ అన్ని జీరాలో క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు సర్వీస్ నోకి వెళ్దాం. ఓకే. ఇక్కడ రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేయాలి కదా. కనెక్ట్ రెస్ట్ ఓపెన్ చేయండి. రెస్ట్ మెసేజ్ అవుట్ బౌండ్ లోనే కదా. అవుట్ బౌండ్ రెస్ట్ మెసేజ్. న్యూకి వెళ్ళమంటారా? ప్రీవియస్ ఏమైనా ఉంటే అవి అంటే ఓకేనండి పర్లేదు న్యూ క్రియేట్ చేయండి. నేమ్ వచ్చేసరికి నేమ్ ఇవ్వండి. జీరా ఇంటిగ్రేషన్. ఎండ్ పాయింట్ వచ్చేసరికి అండి ఎండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు జీరాకి వెళ్ళండి. అట్లాషన్ నెట్వర్క్ ఇచ్చేయమంట. అట్లాషన్ .network ఫస్ట్ కాపీ చేసుకొని నెక్స్ట్ నిన్న మీకు ఒక డాక్యుమెంట్ షేర్ చేశాను కదా API. అది ఎక్కడ ఉందండి? అది పాత జూమ్ కాల్లో ఉండిపోయింది అది. ఓకే జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి API అట్లాషన్ API ఎక్స్ప్లోరర్ అని కొట్టలేదు ఎగ్జాంపుల్ కానీ గూగుల్ షేర్ API ఎక్స్ప్లోరర్. సెకండ్ వన్ ఓపెన్ చేయండి. ఓకే ఒకసారి మళ్ళీ గూగుల్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ అని కొట్టండి. రెస్ట్ ఎగ్జాంపుల్ అట్లాషన్. ఎగ్జాంపుల్ అని చూసారు. ఓకే సో కాన్ఫిగర్ స్క్రోల్ డౌన్ చేయండి. సో అది కాపీ చేయండి. రెస్ట్ API టు ఇష్యూ అంతవరకు తీసుకోండి. ఇది వస్తుందండి. ఓన్లీ రెస్ట్ లోకల్ హోస్ట్ అవసరం లేదు. రెస్ట్ నుంచి
ఇష్యూ అంతే. సర్వీస్ నౌలో ఎండ్ పాయింట్ దగ్గర పోస్ట్ చేయాలి. ఓకే. ఓకే రైట్. ఇంతవరకు సేవ్ చేసుకోండి. సేవ్ సబ్మిట్ అండి. సేవ్ చేయండి. సబ్మిట్ అంటే అది ఓకే. లిస్ట్ వ్యూలోకి వెళ్ళిపోతుంది కదా. ఓకే. ఓకే. సో ఇక్కడ అథెంటికేషన్ ట్యాబ్ ఉంది చూసారా? బేసిక్ బేసిక్ అథెంటికేషన్, OAuth 2.0 ఇచ్చాడు. బేసిక్ అథెంటికేషన్. సో ఇక్కడ మనము యూజర్ క్రియేట్ చేయాలి. ఓకే. అది బేసిక్ ప్రొఫైల్, ఆత్ ప్రొఫైల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. బేసిక్ ఆత్ ప్రొఫైల్. ఓకే. సో ఇక్కడ క్రియేట్ చేశారు ఏమైనా? క్రియేట్ చేద్దామని కొత్తగా ఇవి అవ్వట్లేదండి. సరే చేయండి, కొత్తగా క్రియేట్ చేయండి. న్యూ నేమ్ వచ్చేసరికి ఏదో ఒక నేమ్, లేదండి మీ ఇష్టం, ఏదో ఒక యూజర్ నేమ్. జస్ట్ యూజర్ నేమ్, యూజర్ నేమ్ వచ్చేసి ఈ అట్లాసియన్ ఐడి ఉంది కదా, అది ఇదే కదండి. ఇక్కడే కదండి. పాస్వర్డ్ వచ్చేసి కీ ఉంది కదా, ఏపీఐ ఓకే. ఓకే. టోకెన్ ఉంది కదా, కాపీ చేయండి. సేవ్ చేయను. చేయండి. ఓకే. మినిమైజ్ చేస్తాను. ఇప్పుడు రిఫ్రెష్ చేయమంటారా? అక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆ యూజర్. అవును. బేసిక్ అథెంటికేషన్ ప్రొఫైల్లో అప్డేట్ సర్వీస్ నౌ. ఓకే. ఇప్పుడు సేవ్ చేయాలా? సేవ్ చేయండి. సేవ్. సో ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ గా గెట్ మెథడ్ అనేది పాపులేట్ అవుతుంది. సో ఓపెన్ చేయండి అది. సో నేమ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి, పోస్ట్ మెథడ్ అనో ఏదో ఒకటి. జస్ట్ పోస్ట్ మెథడ్. నేమ్ కూడా చేంజ్ చేయండి. నేమ్ ఉంది కదా. ఓకే. అండ్ అథెంటికేషన్ ఒకసారి కింద స్క్రోల్ డౌన్ చేయండి. అథెంటికేషన్ ట్యాబ్ లో ఓకే, అది అలాగే ఉంచేసేయండి. పేరెంట్ నుంచి వస్తుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ ట్యాబ్ ఉంది చూడండి, HTTP రిక్వెస్ట్. ఓకే. సో ఇక్కడ HTTP హెడర్స్ లో కంటెంట్ టైప్. కంటెంట్ టైప్ ఇవ్వాలా? వాల్యూ అండి అది application/JSON. ఎందుకండి అట్లా? ఇది ఏమో అంటే అది వాల్యూ అనేది JSON ఫార్మాట్ లో మనం సెండ్ అవుతుంది అనమాట. ఓకే. application/JSON. స్మాల్ క్యాప్స్ అంతే స్మాల్. ఓకే. వాల్యూ ఇప్పుడు మనం స్మాల్ లెవెల్. రెస్పాన్స్ అనేది టూ మెథడ్స్ లో వెళ్తుంది అనమాట. ఓకే. హెడర్స్ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనము HTTP క్వరీ అని ఇస్తున్నాం. క్వరీ
క్వరీ పారామీటర్స్ అంటే లైక్ ఇప్పుడు సో ఏదైతే మనము ఇంటిగ్రేట్ థర్డ్ పార్టీ ఇన్స్టెన్స్ ఉందో ఆ ఇన్స్టెన్స్ లో మనం ఏంటంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో ఇన్సిడెంట్ లో ఆ ఇన్సిడెంట్ ఫామ్ లో ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఆ, ఆ ఫీల్డ్స్ లో ఆ వాల్యూ అనేది మనము ఏం చేస్తారు, ఇన్సర్ట్ చేస్తామా? పాపులేట్ చేస్తున్నాం వాల్యూ అనేది. ఓకే. లైక్ ఇప్పుడు జీరా ఫామ్, జీరాకి వెళ్ళండి, జీరా ఓపెన్ చేయండి ఒకసారి. తీరా. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఏదైతే ఓపెన్ ఉంది కదా, ఓపెన్ చేసా ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు కదా, అవును, ఇప్పుడు ఇదే కదా ప్రాజెక్ట్. సో అవునండి. అక్కడ క్రియేట్ అని ఉంది చూసారా, క్రియేట్. లెఫ్ట్ రైట్ లో చూడండి, రైట్ లో టాప్ లో కొద్దిగా క్రియేట్. రైట్ టాప్ అవునవును. ఒకసారి క్లిక్ చేయండి అది. సో ఇదేంటంటే ఫామ్ అండి, ఇష్యూ ఫామ్ అనమాట. ఓకే. సో ఇష్యూ టైప్ క్లిక్ చేయండి. ఇష్యూ టైప్. ఇష్యూ టైప్, గెట్ ఐటీ. ఇష్యూ టైప్ లో ఏమున్నాయి, రిక్వెస్ట్ గెట్ ఐటీ రిపోర్ట్ ప్రాబ్లమ్. ప్రాబ్లం ఉన్నాయి. ఓకే, సో మనం సర్వీస్, ఓకే జనరల్. సో గెట్ ఐటీ హెల్ప్ లో లైక్ ఇప్పుడు ఒక ఐటీ హెల్ప్ క్లిక్ చేయండి. సో సమ్మరీ, సో ఆ సమ్మరీ మనకు కావాల్సిన ఫీల్డ్ సమ్మరీ ఫీల్డ్. నెక్స్ట్ ఏంటంటే ఒక డిస్క్రిప్షన్ ఫీల్డ్ తీసుకుంటున్నాం. సో ఈ ఫీల్డ్స్ లో ఈ ఇష్యూ టైప్ అంటే ఆ ఇష్యూ సంబంధించి మనం ఏంటంటే లైక్ ఇన్సిడెంట్ అనుకో, ఆ ఇన్సిడెంట్ లో అక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాం కదా, జస్ట్ ఎగ్జాంపుల్. అవి మనం ఇక్కడ ఈ షార్ట్ డిస్క్రిప్షన్, ఈ సమ్మరీలో షార్ట్ డిస్క్రిప్షన్ లో డిస్క్రిప్షన్ పాపులేట్ అయ్యే విధంగా జస్ట్ మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్. ఓకే, మనకి ఈ రెండు ఫీల్డ్స్ కావాలి, సమ్మరీ అండ్ డిస్క్రిప్షన్. సో ఈ రెండు ఫీల్డ్స్ లో పాపులేట్ చేయాలి కాబట్టి మనం సర్వీస్ లోకి వెళ్ళిపోండి. తర్వాత ఇంకొక డాక్యుమెంట్ కావాలండి. చెప్పండి. అట్లాసియన్ ఇష్యూ క్రియేట్ ఎగ్జాంపుల్ అని కొట్టండి. రెస్ట్ ఏపీఐ ఇష్యూ క్రియేట్ ఎగ్జాంపుల్ యూజింగ్ రెస్ట్ ఏపీఐ అట్లాసియన్. ఫస్ట్ చూడండి ఒకసారి, అది ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే రైట్, సరిపోతుందండి. సో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఇది ఉన్నది, ఆ డేటా ఉంది కదా, ఇన్పుట్ అదన్న మనం క్వరీ ఆ క్వరీ రాస్తున్నాం అనమాట. ఓకే, కాపీ చేసుకొని చెప్తా. ఇక్కడ కీ అనేది ఏంటంటే ప్రాజెక్ట్ వాల్యూ, ప్రాజెక్ట్ నేమ్ అండి. ఓకే, ఏదైతే ప్రాజెక్ట్ లో మనం క్రియేట్ చేస్తున్నామో ఇష్యూ అనేది అది కీ అన్నమాట. ఇక్కడ జీరాకు సంబంధించి అది కీ అంటాం. ఓకే, ఓకే, అది కాపీ చేసుకోండి. రెస్ట్ మెసేజ్ కంటెంట్ లో HTTP కాపీ చేయండి. సో ఇక్కడ చూసారు కదా, రెండు ఫీల్డ్స్ సమ్మరీ అండ్ డిస్క్రిప్షన్, 2 ఫీల్డ్స్ లో మనం ఏంటంటే మెసేజ్ అనేది మనం పాపులేట్ చేస్తున్నాం. సో ఆ వాల్యూ అనేది పాపులేట్ చేస్తున్నాం. ఇక్కడ కీ ఏంటి, కీ అనేది మన ప్రాజెక్ట్, మీ ప్రాజెక్ట్ కీ కిందకి ఏమొచ్చింది చూడండి ఒకసారి. జీరాలోకి వెళ్ళండి. ఇక్కడ ఒకటి క్రియేట్ చేయండి, తెలుస్తుంది మనకి. సమ్మరీ. ఓకే, సమ్మరీలో జస్ట్ టెస్ట్ అని ఇచ్చేయండి. సమ్ టెస్ట్ సమ్మరీ.
ఓకే, క్రియేట్ చేసేయండి, ఇంకేం అవసరం లేదు. సో SJI1 కీ వాల్యూ. ఓకే ఓకే, SJI1 మొత్తం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు రష్ మెసేజ్ లోకి వెళ్ళండి. టెస్ట్ దగ్గర పెట్టమంటారా? టెస్ట్ రీప్లేస్ చేయండి టెస్ట్. ఈ టెస్ట్ కూడా రీప్లేస్ చేయాలి. టెస్ట్ తీసేయండి, టెస్ట్ క్లియర్ చేసి SJI1 తీసేయండి, 1 కూడా తీసేయండి. ఓకే ఓకే, ఇప్పుడు ఇష్యూ టైప్ కూడా మనది బగ్ కాదు ఇక్కడ. ఓకే, నిన్నేమో బగ్ తీసుకున్నాము, కానీ ఇక్కడ బగ్ కాదు. చూడండి ఒకసారి జీరాలోకి వెళ్ళండి. ఇష్యూ టైప్ జీరా ప్రాజెక్ట్ లోకి వెళ్ళండి. మళ్ళీ ఒకసారి క్రియేట్ క్లిక్ చేయండి. వస్తుందండి? లేదు లేదు, అక్కడ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ క్లిక్ చేయండి. ఇష్యూ టైప్ గెట్ సో ఇక్కడ ఇష్యూ టైప్ లో చూడండి ఏమేమి ఉన్నాయి. గెట్ ఐటీ హెల్ప్, గెట్ ఐటీ హెల్ప్, ఈమెయిల్ ఓకే, మనం వీటిలో మాత్రమే చేయగలం. ఓకే, లైక్ ఏది తీసుకుంటారు? గెట్ ఐటీ హెల్ప్ తీసుకుంటారా? తీసుకోండి, సేమ్ కాపీ చేయండి జాగ్రత్తగా, అదే అలాగే చూడండి వచ్చేటట్టు. లేదంటే ఒక్క నిమిషం ఓపెన్ చేయండి, ఇష్యూ ఓపెన్ చేయండి. అక్కడ మీరు క్రియేట్ చేసిన ఇష్యూ ఓపెన్ చేయండి. ఇక్కడ టెస్ట్ క్రియేట్ చేశారు కదా ఒకటి, కాదు కాదు, ఇక్కడ అది ఓపెన్ చేయండి. గెట్ ఐటీ హెల్ప్, అక్కడ యూఆర్ఎల్ వస్తుందేమో చూస్తున్నాను, రాలేదు, కానీ ఐడి వచ్చింది అనమాట, 34 అని. వచ్చింది. ఓకే, 34 అని. సరే, అది ఓకే. గెట్ ఐటీ హెల్ప్ అక్కడ ఇవ్వండి. సరే, కాపీ అవ్వదండి. గెట్ ఐటీ హెల్ప్, గెట్ ఐటీ ఇష్యూ టైప్ లో గెట్ ఐటీ బగ్ లో రీప్లేస్ చేయండి, బగ్ రీప్లేస్ చేయండి. గెట్ ఐటీ సేమ్ ఎలా ఉందో అలాగే వచ్చింది. స్పెల్లింగ్ ప్లస్ ఐటీ హెల్ప్ వచ్చి స్మాల్ ఉంది చూడండి. ప్లస్ అక్కడ SJI కీలో 1 ఉంది చూడండి, మీరు 1 తీసేశారు. SJI1 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 కదా, గ్యాప్ లేదు, కలిపే ఉంది చూడండి కీ వాల్యూ. ఓకే, అది మీ ఓకే, సేవ్ చేయండి. మీకు యూఆర్ఎల్ లో కనిపిస్తుంది చూడండి, SJI1 చూసానండి అక్కడ. సరే, ఇంకా సేవ్ చేస్తామంటారా? సేవ్ చేసి ఒకసారి టెస్ట్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ టెస్ట్ చేయమంటారా? 201 అంటే క్రియేట్ అయింది. క్రియేట్ అయింది. ఓకే సార్, అక్కడ కింద ఐడి కూడా వచ్చింది, కీ SJI2 సెకండ్, SJI1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ SJI2 వచ్చింది. ఓకే ఓకే, ఒకసారి మీరు జీరోలోకి వెళ్ళి వ్యూలో చూడండి, సెకండ్ HTTP 201 వస్తే సక్సెస్ అయినట్టు. ఓకే, ఇక్కడ ఎక్కడ చెక్ చేయాలండి? జీరోలో వ్యూస్ అని చూడ, వ్యూస్ లేదా ఆల్ ఓపెన్ అని ఉన్న, ఓకే, వ్యూ ఆల్ క్వరీస్ కానీ వ్యూస్ కానీ ఆల్ ఓపెన్ కానీ.
వ్యూస్ ఈ వచ్చింది. మూడిట్లో ఎక్కడైనా చూడొచ్చు మీరు. అది క్లోజ్ చేయండి, పక్కన సైడ్ ఇంకోటి ఓపెన్ చేసి ఉంచారు కదా, అది క్లోజ్ కదా చేసేయండి. ఇది ఎక్కడ క్లోజ్ చేసేది? ఓకే, ఓకే. ఇక్కడ SJ1 SJ2 క్రియేట్ అయినాయండి. 2 వచ్చింది కదా. అవును, 2 వచ్చింది. ఇది ఓపెన్ చేయమంటారా? అది ఓపెన్. కదా. సో సమరీ అనేది ఏమో పైన వస్తుంది చూసారా, రెస్ట్ ఏ అని మనం ఇచ్చాము. డిస్క్రిప్షన్ లో ఆ డిస్క్రిప్షన్ వాల్యూ వచ్చింది. ఓకే, సక్సెస్ గా జీరాలో క్రియేట్ అయినట్టు. సమ్మరీ ఎక్కడండి? సమరీ అనేది చూసారా, అది పైన రెస్ట్ ఏ మెరీ జెంటిల్ మెన్ అని చూసారా, ఓకే, ఇది సమ్మరీ. అది సమరీ అది. ఓకే, ఓకే, ఇప్పుడు మన ఇంటిగ్రేషన్ సక్సెస్ గా అయినట్టు. ఇంటిగ్రేషన్ అయ్యింది. నెక్స్ట్ స్టెప్ ఏంటండి ఇంకా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇది Close చేసి. కనెక్షన్ ఓకే ఉంది. సో మనం ఇది మాన్యువల్ గా చేసాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఒక బిజినెస్ రూల్ యూజ్ చేసుకొని చేయాలి. ఓకే, సో నెక్స్ట్ రెస్ట్ మెసేజ్కి వెళ్ళండి. మళ్ళీ ఒక రెస్ట్ మెసేజ్ ఓపెన్ చేసి రెస్ట్ ఏపీ రిక్వెస్ట్. రెస్ట్ మెసేజ్ అండి, రెస్ట్ అవుట్ బౌండ్ లో రెస్ట్ మెసేజ్. నెక్స్ట్ మెసేజ్. ఇప్పుడు ఇందులో క్రియేట్ చేయాలండి. ఇప్పుడు క్రియేట్ చేశారుగా మెసేజ్. అవునండి. అది ఓపెన్ చేయండి. ఏది క్రియేట్ చేస్తానో గుర్తులేదండి. ఓకే, ఇది క్రియేట్ చేశాను అండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదేలేండి, ఇది ఉంది కదా, ఎండ్ పాయింట్ ఐడియా. ఓకే కదా, క్లియర్ కదా ఇక్కడ. ఇది క్లారిటీ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ మెథడ్, పోస్ట్ మెథడ్ ఓపెన్ చేసి పోస్ట్ మెథడ్ ఇదే కదా. అదే కింద స్క్రోల్ డౌన్ చేయండి, లాస్ట్ లో ఉంది కదా. ఇదేనండి. హలో. సో ఇప్పుడు ఆ కంటెంట్ లో ఏం చేయాలంటే కంటెంట్ లో ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఆ సమరీ అను డిస్క్రిప్షన్ అనేది మనకి ఏమవ్వాలి, ఫీల్డ్ క్రియేట్ అవ్వాలి మాన్యువల్. ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ వాల్యూ ఇచ్చాము హార్డ్ కోడింగ్, అలా కాకుండా త్రూ స్క్రిప్ట్ ద్వారా రావాలి. సరే, ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే మీరు రెస్ట్ వాల్యూ తీసేయండి. సమరీలో కోటెడ్ లో వాల్యూ ఉంది కదా, డబుల్ కోటెడ్ లో వాల్యూ, ఆ ప్లేస్ లో డాలర్ కర్లీ బ్రేసెస్. ఓకే, కర్లీ బ్రేసెస్ అనేది. అవునండి, కర్లీ బ్రేసెస్. ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్ కి ఏదో ఒక నేమ్ ఇవ్వండి, షార్ట్ డిస్క్రిప్షన్ అని, DES అని ఇవ్వలేదండి. ఓకే, DESC. జస్ట్ ఫుల్ నేమ్ కాకుండా జస్ట్ ఇదేంటంటే మనం జీరా అంటే ఆ సర్వీస్ నుంచి వచ్చే వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, క్లోజ్ చేయండి.
సో అలాగే ఆ డిస్క్రిప్షన్ కి సంబంధించి కూడా వాల్యూ తీసేసి కర్లీ బ్రేసెస్ దాదా వస్తుందా? ఓకే. సారీ డాలర్ ఇవ్వండి, మర్చిపోయాను, డాలర్ ఇవ్వండి. కర్లీ బ్రేసెస్ డిస్క్రిప్షన్ డిఈ ఇచ్చేయండి, స్మాల్ డిఈఎస్సి అని ఇచ్చేసేయండి. క్లోజ్ చేయండి. ఓకే. క్లోజ్ చేసి సేవ్ చేయండి. సో మనం ఇచ్చిన వేరియబుల్స్ కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడి నుంచే ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆటో జనరేట్ వేరియబుల్స్ ఉంటుంది చూసారుగా, ఆటో జనరేట్ రిలేటెడ్ వేరియబుల్స్. ఆటో జనరేట్ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి టెస్ట్ వాల్యూ ఇస్తుంది. ఓకే, క్లిక్ చేయమంటారా? క్లిక్ చేయండి, క్లిక్ చేయండి ఆటో జనరేట్ వాల్యూస్ వేరియబుల్స్. ఆటో జనరేట్ వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ జనరేట్ అయినాయా? ఇదే కదండి, ఎక్కడ తెలుస్తుంది వేరియబుల్స్? ఓకే, డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్. సో వీటికి ఏదో ఒక వాల్యూ అక్కడ టెస్ట్ వాల్యూ అని చూసారు ఇంకో కాలము. అవును. అక్కడ జస్ట్ ఏదో ఒక ఇచ్చేసేయండి. సేవ్ చేయమంటారా? సో ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసి ఒకసారి టెస్ట్ చేయండి. మళ్ళీ ఆటో జనరేట్ వేరియబుల్స్ అనుకుంటారా, లేకపోతే టెస్ట్? లేదు, ఓన్లీ టెస్ట్. 201 వచ్చింది మళ్ళీ, అంటే సక్సెస్ 201 వచ్చింది. ఓకే, అది ఒకసారి ఓపెన్ చేయండి. జీరోలోకి వెళ్ళి ఆ ఇష్యూ ఓపెన్ చేయండి. మీరు ఇచ్చినట్టే ఏవైతే వాల్యూస్ ఇచ్చారో అవి అలాగే వచ్చినాయి కదా, చూడండి ఒకసారి. ఎక్కడ చూడాలండి ఇవి? అదే సేమ్ అక్కడ వచ్చినాయి కదా. వ్యూస్ రిఫ్రెష్ చేయండి, థర్డ్ వస్తుంది. రెండే ఉన్నాయి కదా, రిఫ్రెష్ చేయండి. ఓకే. డైరెక్ట్ గా ఇన్ ప్రోగ్రెస్ లోకి వెళ్ళిపోతున్నాయి. స్క్రోల్ డౌన్ చేయండి, 1 2 ఉంది కదా, 1 2 3 వచ్చేసాయి కదా. వచ్చినాయి. సమరీ అయినా షార్ట్ డిస్క్రిప్షన్ మీరు ఇచ్చినట్టే, అదే డిస్క్రిప్షన్ మీరు ఇచ్చినట్టే వచ్చేసాయి కదా. ఓకే. సో ఇంతవరకు ఓకే, వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీనికి ఒక బిజినెస్ రూల్ రాద్దాం. ఓకే. సో దానికి ఏం చేద్దామంటే ఫస్ట్ రెస్ట్ మెసేజ్ లోకి వెళ్ళండి. అవుట్ బౌండ్ లో రెస్ట్ మెసేజ్ ఓపెన్ చేయాలి. ఓకే. ఓపెన్ చేయమంటారా? ఓపెన్ సర్వీస్ చేయండి. స్క్రోల్ డౌన్ చేయండి, రిలేటెడ్ లింక్స్ లో పోస్ట్ మెథడ్ ఓపెన్ చేయండి. రివ్యూ స్క్రిప్ట్ యూసేజ్ అని ఉంది కదా. రివ్యూ స్క్రిప్ట్ యూసేజ్. ఓకే. సో ఆ స్క్రిప్ట్ మొత్తం కాపీ చేసుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండి. స్టార్టింగ్ మొత్తం. సో బిజినెస్ రూల్ బిజినెస్ రూల్ రాద్దాము. బిజినెస్ రూల్ ఒకటి క్రియేట్ చేయండి. సిస్టమ్ డెఫినేషన్ బిజినెస్ రూల్ క్రియేట్ న్యూ అండి. క్రియేట్ న్యూ. నేమ్ ఇవ్వండి. కొద్దిగా మీనింగ్ఫుల్ గాను, కొద్దిగా మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు, అంటే సో మీరు చూడంగానే దీనికి రాసాము అన్నట్టు ఆ విధంగా ఇచ్చుకోండి.
ఓకే. టేబుల్ వచ్చేసరికి ఇన్సిడెంట్ టేబుల్ కదా? ఇప్పుడు మనం ఇన్సిడెంట్ టేబుల్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ టేబుల్. ఓకే. ఓకే. వెంటూరన్ సో అడ్వాన్స్ స్క్రిప్ట్ ఓపెన్. బిఫోరే కదా? బిఫోర్ కాదు, మనం రికార్డ్ క్రియేట్ అయిన తర్వాత కదా అప్డేట్ అవుతుంది. ఆఫ్టర్. ఆఫ్టర్ బిజినెస్ ఇన్సర్ట్ రికార్డ్ ఇన్సర్ట్ ఓకే. సేవ్ చేయండి. ప్రస్తుతానికి మనకి ఫిల్టర్ కండిషన్స్ ఏమి మనం ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి అడ్వాన్స్డ్ ట్యాబ్ క్లిక్ చేయండి, స్క్రిప్ట్ రాసేయండి. మీరు కాపీ చేసిన స్క్రిప్ట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. అడ్వాన్స్డ్ అక్కడ నెక్స్ట్ లైన్ లో రాసింది. ఓకే. ఓకే, ఒకసారి దీన్ని మ్యాక్సిమైజ్ చేయండి. పక్కన ఇంకా పక్కన ఉంచుకోండి. ఓకే. సో ఇక్కడ అవి కొన్ని కామెంట్ చేసి ఉన్నాయి కదా, అవన్నీ తీసేయండి. కోడ్ హియర్ అన్నాడు. ఇక్కడ కొన్ని కామెంట్స్ చేస్తున్నాయి కదా, మొత్తం స్క్రిప్ట్ డిలీట్ 9 చేసి 11 కి కామెంట్స్ 9 నుంచి 19 వరకు మొత్తం డిలీట్ చేసేయండి. ఓకే. ఇదేం మనకు అవసరం లేదు. ఓకే. సో సేవ్ చేసుకోండి ఇంతవరకు. ఒకసారి ఇప్పుడు ఏం చేయాలంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా సర్వీస్ నౌ, ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ లో ఇంటిగ్రేషన్ లోనండి. ఏంటి లేదు, బిజినెస్ రూల్ షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది. ఫస్ట్ అక్కడ షార్ట్ అవునవును. డిస్క్ చూసారా, తేజ అని ఇచ్చారు కదా. అవునండి. సో ఆ తేజ డిలీట్ చేయండి. అక్కడ మనకి ఏం కావాలంటే గెట్ వాల్యూ కోటెడ్ లో కాదు, కరెంట్ డాట్ గెట్ వాల్యూ సింగిల్ కోట్స్ తీసేయండి. కరెంట్ డాట్ గెట్ వాల్యూ. ఓకే. గెట్ వాల్యూ ఆఫ్ ఇవి ఏమంటారు, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. స్క్వేర్ సర్కిల్ గెట్ వాల్యూ, అది కాదు, సర్కిల్ అంటారు, అది బ్రాకెట్స్ ఓపెన్, నార్మల్ బ్రాకెట్స్. ఓకే, విత్ ఇన్ కోట్స్ లో షార్ట్ డిస్క్రిప్షన్, షార్ట్ అండర్స్కోర్ డిస్క్రిప్షన్ అది క్లిక్ చేయండి. కింద వచ్చింది కదా, కంప్లీట్ అవ్వలేదు చూడండి, షార్ట్ డిస్క్రిప్షన్. ఓకే. ఓకే, అలాగే సెకండ్ లైన్ లో ప్రవీణ్ అని ఇచ్చారు డిస్క్రిప్షన్ బదులు అది తీసేసి కరెంట్ డాట్ గెట్ వాల్యూ విత్ ఇన్ కోట్స్ తీసేయండి, సింగిల్ కోట్స్ తీసేయండి. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఇన్సిడెంట్ ఫామ్